ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి ఒక మీడియాగా మీరు చేశారు, కృషి చేశారు. థ్యాంక్ యూ సో మచ్. జనాలందరికీ నిన్నంతా అన్ని చోట్ల నుంచి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అన్ని దగ్గర నుంచి ఇంటలెక్చువల్స్ నుంచి మంచి స్పందన వస్తుంది. అంటే ఇది ఇట్స్ ఏ బిగ్ హిట్ అని ఒక టాక్ వచ్చింది, అది మీ అందరికీ తెలుసు. రివ్యూస్ కూడా మంచి రివ్యూస్, పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మా సంతోషాన్ని మీతో పంచుకోవడానికి నిజ జీవితంలో ఏ సంఘటన ఆధారంగా, ఏ ఆడపిల్ల మరణం ఆధారంగా మేము ఈ సినిమా నిర్మించామో, ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ ఇక్కడికి ఈ ప్రెస్ ముందుకి మేము వాళ్ళని రమ్మని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి వాళ్ళ స్పందనని తెలియజేస్తారు. తూము మోహన్ రావు గారు, సరళ వాళ్ళ బ్రదర్. సో మా వరంగల్ జిల్లాలో చిట్యాల ప్రాంతంలో పుట్టి పెరిగి ఒక కమ్యూనిస్ట్ ఫ్యామిలీలో పుట్టి పెరిగినటువంటి సరళ, ఒక కమ్మ సామాజిక నేపథ్యంలో పుట్టి పెరిగినటువంటి సరళ, ఆమె ఒక ప్యాషన్తోని ఈ సమాజంలోని ఒక సమూలమైనటువంటి మార్పు కోసము కృషి చేయాలనేటువంటి ఒక తపనతోని ఆమె ప్రయాణం సాగింది. ఆ తర్వాత ఏమైంది ఏంటి అనేది అతని స్పందనలోనే మనం విందాము. ఇంత దూరం ఈ ప్రాజెక్ట్ రావడానికి కారణమైన నా ప్రొడ్యూసర్స్ రానా గారు, తర్వాత సుధాకర్ చెరుకూరి గారు, శ్రీకాంత్ చుండి గారు, అండ్ మా అందరికీ ఒక గాడ్ ఫాదర్ లాగా వెనుక ఉండి అందరినీ ముందుకు నడిపించే మన సురేష్ బాబు సార్, ఆయన ఒక నడిచే ఫిలిం స్కూల్. సో తర్వాత సాయి పల్లవి గారు, ఆమె లేకపోతే ఈ కథ ఉండేది కాదు. ఆమె ఒప్పుకోకపోతే నేను విరాటపురం సినిమా చేసేవాడిని కూడా కాదు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, సినిమాని మ్యూజికల్గా ఒక ఎమోషనల్గా ఇంకొక స్థాయిని పెంచిన మ్యూజిక్ డైరెక్టర్. సో థ్యాంక్ యూ సురేష్ గారు. అండ్ తర్వాత 90s వాతావరణాన్ని ప్రాపర్గా డిపెక్ట్ చేయడంలో తన ప్రతిభని అత్యంత ప్రతిభావంతంగా చేసినటువంటి నాగేంద్ర డైరెక్టర్ గారికి నా కృతజ్ఞతలు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే స్పిరిట్ని ఇంకా మీరు జనాల్లోకి ఇంకా మీరు కొంచెం, అంటే ఇది ఇలాంటి మీనింగ్ఫుల్ సినిమాలు మౌత్ టు మౌత్ టాక్ ద్వారానే ముందుకు వెళ్తుంది. దయచేసి మీ అందరి ఎంకరేజ్మెంట్ ఒక మీనింగ్ఫుల్ సినిమాకి ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రెస్ వాళ్ళందరికీ కూడా నాది ఇదే అప్పీల్, దయచేసి అందరికీ రీచ్ అయ్యేలాగా మీరు హెల్ప్ చేయండి. ఒక మీనింగ్ఫుల్ సినిమాని నిలబెట్టండి. ఎందుకంటే ఇది నిలబడితే ఇంకా ప్రొడ్యూసర్స్ అందరు కూడా వచ్చి, నాలాంటి ఇంకా డైరెక్టర్లు వచ్చి ఇలాంటి సినిమాల్ని ఇంకా తీసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిన్నొచ్చి వేణు ఇవాళ మోహన్ రావు గారు వస్తున్నారని చెప్పారు. ఐ వాజ్ అంటే ఫస్ట్ టైం నేను మామూలుగా ఈ ప్రెస్ మీట్లకి అన్ని రావటం లేదు. ఐ సెడ్ వై షుడ్ ఐ కమ్ దేర్ వేణు, ఇప్పుడు సాయి పల్లవి, రానా అండ్ యూ హ్యావ్ బీన్ ప్రమోటింగ్ ద ఫిల్మ్ అండ్ you've done a great job. నేను ఎందుకు రావాలంటే, ఫర్ మీ ద జాయ్ వాజ్ ఫస్ట్ టైం ఇన్ సురేష్ ప్రొడక్షన్స్ మేము ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ తోటి ఒక సినిమా తీసాం. ఇట్ ఈస్ అంటే వీ డూ లాట్ ఆఫ్ ఫిల్మ్స్, బట్ టు మేక్ అ బయోపిక్ ఆఫ్ సంబడీ రియల్, అండ్ ఆ రియల్ పర్సన్ కూడా వచ్చారు. అండ్ వచ్చి ఆయన ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మేము చూసామండి. అండ్ ద ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ అబౌట్ వాట్ వాజ్ మేడ్ ఇన్ దట్ ఫిలిం. బికాజ్ మెనీ టైమ్స్ మనం వేరే వాళ్ళ కథలు తీసుకుంటే చాలా వేరియేషన్స్కి వెళ్ళిపోతుంది. ఇది ఎగ్జాక్ట్గా అమ్మాయి అయిన ప్రతి ఇన్సిడెంట్ కాకపోయినా ఆల్ ద కోర్ ఎలిమెంట్స్ ఆఫ్ దట్ గర్ల్స్ లైఫ్, ఒక అమ్మాయి ఒక రెవల్యూషన్ని ఎలా ప్రేమించి ఎలా వెళ్ళి ఆ రెవల్యూషన్ వల్ల ఎలా she lost her life, that arc was perfectly captured. Venu telling that story well and Sai Pallavi acting it so beautifully is really praiseworthy, and that makes me very very satisfied that nenu ma books lo raskochu that we also made a biopic, and it's very satisfying for me. Thank you very much Andy for giving the opportunity for Venu to make the story.
అండ్ ఈ కథ చెప్పినప్పుడు ఫర్ మీ వేణుకు చెప్పేవాడిని, వాట్ ఈస్ గుడ్ అబౌట్ ది స్టోరీ, ఇన్ ఎవ్రీ హౌస్ వెదర్ ఇట్ ఇస్ 1980s ఉండే ఇల్లు అయినా ఇవాళ ఇల్లు అయినా, దేర్ ఆర్ 2 things, లవ్ అండ్ అందరూ దేన్నో ప్రేమించి వెళ్ళిపోతాం. ఆ ప్రేమించి వెళ్ళే వాళ్ళకి ఒక దే గో సమ్ కైండ్ ఆఫ్ థింగ్, లవ్ ఇస్ గుడ్. ఆ ఇంట్లో ఉండే పేరెంట్స్కి వాళ్ళ సరౌండింగ్స్కి దర్ ఇస్ అన్ అదర్ ఫీలింగ్. సో దట్స్ వాట్ ఐ యూస్ టు టెల్ వేణు, యూ షుడ్ కనెక్ట్ ఇట్ లైక్ దట్. ప్రతి ఇంట్లో లవ్ స్టోరీస్ హ్యాపన్ అండ్ సమ్ గో రైట్, సమ్ గో రాంగ్. నౌ టు మీ దిస్ ఇస్ దట్ వాజ్ ద కనెక్ట్ ఐ హ్యాడ్ విత్ దట్ ఫిలిం. ఈ సినిమాకి నాకు అది మేజర్ కనెక్ట్. ఐ వాంటెడ్ వేణు టు సీ దట్ కనెక్ట్ కమ్స్ ఇన్. ఇట్స్ జస్ట్ అంటే ఇదేదో నక్సలైట్ ఫిలిం అని అలాంటి సినిమా కాదు. ఇట్స్ అ సింపుల్ ప్యూర్ లవ్ స్టోరీ. ఇట్ హ్యాస్ దట్ నక్సల్ బ్యాక్గ్రౌండ్. నేను రిపీటెడ్గా చెప్పేవాడిని, జస్ట్ ఇట్స్ అ లవ్ స్టోరీ, వీఆర్ గోయింగ్ అండ్ వాచింగ్ అ లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీలో గ్రేట్ పర్ఫార్మెన్సెస్, great writing, great music. It has a little more artistic level than the regular films. ఈ థియేటర్లోనే సినిమా వేణు చూపెట్టినప్పుడు దట్స్ వాట్ ఐ సెడ్, ఇట్ హ్యాస్ దట్ ఫీలింగ్. అంటే ఇది రెగ్యులర్గా చేసే సినిమాల్లో కాకుండా ఒక సెపరేట్ ఫిలిం లాగా అనిపిస్తుంది. అండ్ దీస్ ఫిలిమ్స్ విల్ గ్రో ఆన్. ఇప్పుడు రెగ్యులర్గా ఫైట్లు, డాన్స్లు, కామెడీ సీన్స్ ఉండే సినిమా రోజుల్లో దిస్ విల్ హ్యావ్ అ సర్టన్ అదర్ కైండ్ ఆఫ్ మీటర్ అండ్ గుడ్. That ఇందాక వేణు అన్నట్టు, if Sai Pallavi was not there, this film would not have happened. If Sai Pallavi was not willing to act in that film, Rana would not have done the film. Ante some roles, some people can do it well, and that's why this happened. And thank you so much. No, you did. So that's what this film is all about. మీ అందరికీ థ్యాంక్స్. నేను నిన్న పొద్దున్న భయపడుతూ చూస్తాను. మామూలుగా అసలు పట్టించుకోను, అంతేకాని అట్టనే మన TV5 రాంబాబు గారు ఏదో పంపించారు, రవి బాగానే రాశారు, పర్లేదు ఇవాళ ఉండొచ్చులే అనుకున్నాను. సో ఇట్స్ నైస్ దట్ ఎవ్రీబడి ఈస్ పాజిటివ్ అబౌట్ ద ఫిలిం. ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. ఈ సినిమాని డిఫరెంట్ పీపుల్ విత్ డిఫరెంట్ ఒపీనియన్స్ చూస్తారు. అండ్ ఈ షో బిజినెస్, ఆర్ట్ బిజినెస్, దేర్ ఇస్ అ వెరీ థిన్ లైన్. మేమందరం వ్యాపారం చేస్తున్నాం డబ్బులు సంపాదించడం కోసం, కానీ వ్యాపారంలో ఒక ఆర్ట్ ఫామ్ ఉంది. ఆ ఆర్ట్ ఫామ్ని సొసైటీ ఏ రేంజ్లో మెయింటైన్ చేయాలో అది ప్రజలు డిసైడ్ చేస్తారు, మేకర్స్ డిసైడ్ చేస్తారు. దట్ బ్యాలెన్స్ హెస్ టు కమ్. మనం ఎప్పుడైనా మన సొసైటీలో వీ డిజర్వ్ వాట్ వీ గెట్ అన్నట్టు అయిపోతుంది. ఇఫ్ వీ స్టార్ట్ యాక్సెప్టింగ్ సర్టన్ కైండ్స్ ఆఫ్ థింగ్స్, అవే బయటకు వస్తాయి. అది అన్నీ వచ్చేవన్నీ మంచి కాదు. సో సమ్వేర్ వీ నీడ్ టు సీ దట్ ది ఆర్ట్ ఇన్ సినిమా కీప్స్ గోయింగ్ అప్. వీ హ్యాడ్ సమ్ వెరీ క్లాసికల్ ఫిల్మ్ మేకర్స్. అంటే సక్సెస్ఫుల్ సినిమాలు అన్ని బ్యాడ్ అని చెప్పను నేను, బట్ there is a certain language, certain art, certain music, certain dance that has to be appreciated. Avi కొన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో పెట్టారు, క్వైట్ అ బిట్ ఆఫ్ ఇట్. సో ఇట్ ఫీల్స్ లైక్ ఓ ఇట్స్ నాట్ దట్ స్టాండర్డ్ థింగ్, కొంచెం బాగానే కొన్ని మార్కులు ఎక్స్ట్రా పడతా ఉంటుంది. సో దట్ టైప్ ఆఫ్ ఫిల్మ్ they've all made together. So congratulations to the whole team for doing that. Thank you all so much అండి. ఒక కమర్షియల్ సినిమా, ఒక పెద్ద హీరోయిన్స్ ఉండొచ్చు, కానీ ఒక కొత్త అటెంప్ట్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి జనాల వరకు తీసుకెళ్ళినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మా టీం అందరి తరపున. అండ్ నేను మొన్న ఆడియో ఫంక్షన్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో మర్చిపోయినా అండి, రానా గారు ప్రత్యేకంగా ఆయన గురించి మాట్లాడాలి. అంత పెద్ద హీరో అయ్యి ఉండి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని యాక్సెప్ట్ చేసి, అంటే ఏమంటారు, ఏజ్ కాకుండా, అంటే సీనియారిటీ కాకుండా నాలో ఉన్న టాలెంట్ని గమనించి డైరెక్టర్ గారు వెళ్ళి చెప్పగానే, ఓ ఇతని దగ్గర ఉంది విషయం, మన సినిమాకు ఉపయోగపడతాడు అని చెప్పి యాక్సెప్ట్ చేయడం అది మామూలు విషయం కాదు, అది జరగదు. బట్ ఆయన ఎంత గొప్ప మనిషి అనేది మీరు సాయి పల్లవి గారిని నేను ఎప్పుడు వెళ్తూ ఉంటాం కదా, ప్రొటెక్ట్ చేసే విధానం, అంత పెద్ద హీరో అయ్యుండి కూడా ఒక అమ్మాయిని ఎంత బాగా ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చిందంటే ప్రతి చోట చూసిన నేను. అంత గొప్ప మనిషి ఆయన. నన్ను యాక్సెప్ట్ చేసినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ఈ వేదిక తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ సురేష్ బాబు గారు కూడా అండి,
నేను చేసిన వర్క్ని స్టూడియోకి వచ్చి చూసి బాగుంది అని యాక్సెప్ట్ చేసి మా అందరికీ హెల్ప్గా ఉన్నారు. ఒక పెద్ద దిక్కులాగా ఈ సినిమాకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సుధాకర్ చెరుకూరి గారు అండ్ వేణు ఊడుగుల గారు, శ్రీకాంత్ గారు, మీ అందరికీ నాకు థ్యాంక్ యూ. మీకు థ్యాంక్స్ అండి ఈ సినిమా నన్ను యాక్సెప్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ ఆల్. ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళండి, ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి మీరు వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఒక గొప్ప సినిమా చేశాము అనే ఒక రెస్పెక్ట్ పెరిగినట్టుగా వాళ్ళు మాట్లాడే విధానంలో ఒక రెస్పెక్ట్ పెరిగినట్టు అనిపించిందండి. దీనికి అన్ని అంత ఎంగేజింగ్ గా సినిమా ఉంది. రెగ్యులర్ సినిమా లాగా సాంగ్స్ ఫైట్స్ లేకపోయినా కూడా సినిమా ఎంగేజింగ్ గా ఉందంటే ఇది చాలా గొప్ప సినిమా అని మేము ఊహించిన దానికన్నా కొత్త డెఫినేషన్స్ చెప్తూ ఈ సినిమాలో చాలా విషయాలు చెప్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. చాలా ఈ సక్సెస్ ని ఇలా పంచుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే ఈ విజన్ ఏదైతే ఉందో సురేష్ బాబు గారు డే 1 దీన్ని గెస్ చేయడం కూడా చాలా గ్రేట్ సార్. అలాగే మేడం సాయి పల్లవి గారు, రానా గారి గురించి అందరూ చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంతకన్నా ఇంకేం చెప్పడానికి లేదు నేను. సో థ్యాంక్ యూ అండి. పబ్లిక్లోకి వెళ్ళదు మేము మాట్లాడేది కానీ సార్ వాళ్ళు తీసిన సినిమా కానీ, అందుకని మీ అందరికీ మరోసారి. అట్లాగే 30 సంవత్సరాల క్రితం జరిగిన 30 సంవత్సరాలు అయింది ఇప్పటికి. అప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్, రియల్ ఇన్సిడెంట్ని 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజల ముందుకు తీసుకొస్తారు. అది సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఇంత పెద్దగా హీరోయిన్స్ ఇలాంటి టీం కలిసి ప్రజల ముందుకి ఈ ఇన్సిడెంట్ని ఒక స్టోరీగా తీసుకొస్తారని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. వేణువుడులు గారు లాస్ట్ ఫ్యూ మంత్స్ ముందు నన్ను అప్రోచ్ అయ్యారు. మరి అంతకంటే ముందు నన్ను దగ్గర రావడానికి ఆయనకు అవకాశం దొరకలేదో నేను ఆయనకు దొరకలేదో తెలియదు కానీ అప్రోచ్ అయ్యి ఆయన చెప్పిన తర్వాత అంటే ఇనిషియల్గా కొన్ని అప్రహెన్షన్స్ ఉంటాయి. మా ఓన్ సిస్టర్ కదా, ఎలా చూపిస్తారో ఏమిటో అని. దాంట్లో అదర్వైజ్ ఇంకేముండదు. ఎందుకంటే ఒక రియల్ స్టోరీని ఇంత పెద్ద బ్యానర్లో పబ్లిక్ ముందుకు తీసుకొస్తున్నాయంటే సంతోషపడకుండా ఉన్నాం ఎవరైనా కూడా. మేము కూడా అంతే సంతోషపడ్డాం. ఆయన చెప్పిన తర్వాత కన్విన్స్ చేసిన తర్వాత మేము కూడా కన్విన్స్ అయ్యాం. ఆయన వే ఆఫ్ అప్రోచ్ చాలా కన్విన్సింగ్గా ఉంది. తర్వాత సురేష్ సార్ పేరు చెప్పారు, రానా గారు, సాయి పల్లవి గారు టీం పేరు చెప్పిన తర్వాత వి ఆల్సో వెరీ హ్యాపీ. సినిమా అంతా రెడీ అయిన తర్వాత ప్రివ్యూకి రమ్మని చెప్పేసి చాలాసార్లు అడిగారు. ప్రొడ్యూసర్స్ అడిగారు, వేణు గారు అడిగారు, చాలామంది అడిగారు. నేను లాస్ట్ రోజు వరకు ఏం చెప్పానంటే, నేను సినిమాగానే నేను వెళ్ళి థియేటర్లో చూస్తాను. నేను ముందు వచ్చి చూసి నా ఒపీనియన్స్ చెప్పడం కంటే మీకు డైరెక్టర్గా మీకున్న స్వేచ్ఛని, మీకున్న ఐడియాని మీరు ఫ్రేమ్ మీద పెడుతున్నారు, అది మాత్రమే చూస్తానండి. నేనేం ఐడియాస్ ముందే ఇవ్వని అవసరం లేదు అని చెప్పాను. దాన్ని కూడా వాళ్ళు రెస్పెక్ట్ చేశారు. ఫోర్స్ చేయలే, అడిగారు కానీ ఫోర్స్ చేయలే. నిన్న సినిమా చూసిన తర్వాత ఒక మీడియా మిత్రులు ఫోన్ చేశారు, సార్ లాస్ట్ క్లైమాక్స్ అలా జరగలేదట కదా సార్, షూట్ చేయలేదట కదా అని చెప్పేసి ఒక మిత్రుడు అడిగారు మీడియా నుంచి. అంటే మీకు తెలుసా ఆ విషయం ఎలా జరిగిందో, మీకు ఏమైనా నోటీస్ ఉందా, మీరు చూసారా అని. అంటే నేనే చూడలేదు, ఎవరూ చూడలేదు. మరి వేణు ఏం చేశాడు, ఎలా తెలుసుకున్నాడు అంటే, మా అందరూ తెలిసిన విషయము ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బయటకు వచ్చిన విషయాలు, ఆ తర్వాత అక్కడ పనిచేసిన వాళ్ళు కానీ కొంతమంది కానీ అలా తెలిసిన వాళ్ళ ద్వారానే కనుక్కున్న విషయాలే తెలుసు మాకు కూడా. రియల్గా మేము కూడా లేము మా ఇంటి నుంచి బయటకు వెళ్ళిన రోజు తర్వాత. కానీ వేణు కొన్ని సంవత్సరాల నుంచి, ఐ థింక్ ఒక 4 years నుంచి ఆయన ఆ స్టోరీ మీద వర్క్ చేస్తున్నాడు. మా అందరికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఆయన గ్యాదర్ చేశాడు. ఆయన తీసి ఫైనల్గా క్లైమాక్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి, 100%. మేము అందరూ బయట ఎక్స్పెక్ట్ చేస్తున్నది మేము ఎట్లా అనుకుంటున్నాం అట్లాగే తీశారు. ఓవరాల్గా సినిమాలో స్టోరీ విషయానికి వస్తే, మా సిస్టర్ లవ్ స్టోరీ అనేదానికి నాకు అర్థమైంది. షీ లవ్డ్ ద రెవల్యూషన్. ఆమె ఉద్యమాన్ని ఇష్టపడింది. మా ఇంట్లో ఒక రకమైన కమ్యూనిస్ట్కు ఇది ఉంటుంది. మా ఫాదర్ కమ్యూనిస్ట్గానే పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఐడియాలజీ అయితే ఉంది, కానీ పూర్తిగా నక్సలైట్లకు వెళ్ళి ఉద్యమాలు చేసే అంత లేమే నేను కూడా. కానీ మాకు తెలియకుండానే తను ఆ ఏజ్లోనే స్టూడెంట్ ఆర్గనైజేషన్లకు వెళ్ళడం, మా నోటీస్కి రావడం, మేము వారించడం ఇవి జరుగుతుండే. కానీ తక్కువ, ఇంత డెప్త్గా ఉంది వెళ్ళిపోతుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. దాన్ని లవ్ చేసి ఆ ఇష్టంతో తను వెళ్ళింది.
దాంట్లో సినిమా కోసం ఆ, రచనలు చదివి రవణ రచనలు చదివి దాన్ని ఇన్స్పైర్ అయ్యి వెళ్ళినట్టుగా తను చూపించారు. బోత్ ఆర్ సేమ్ ఐ థింక్. బట్ ఉద్యమాన్ని తను విప్లవాన్ని లవ్ చేసింది, ఇష్టపడింది, ప్రేమించింది. ఇక్కడ సినిమా కోసం వాళ్ళు ఒక యాంగిల్తో వెళ్ళారు. బట్ బోత్ ఆర్ సేమ్ ఆల్ థింగ్. ఆమె దేనికోసం అయితే వెళ్ళిందో విప్లవం కోసం వెళ్ళింది, విప్లవం కోసమే చనిపోయింది, విప్లవం వల్లనే చనిపోయింది. అదొక బ్యాడ్ మనకి. ఎందుకంటే వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోవడం, అక్కడ ఉన్న ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని దానివల్ల చనిపోవడం జరిగింది. మేము కూడా అదే చెప్తున్నాం, ఎవరిని తప్పు పట్టట్లే. కొంత తొందరపడి డెసిషన్లు తీసుకున్నారు. మా చెల్లి లాస్ అయిందని చెప్పాము ఆ రోజు కూడా, ఈ రోజు కూడా. అలాగే మేము అంటే చూసారండి, మా ఫ్యామిలీ అంతా కలిసే చూసాం సినిమా. కొంత ఎమోషనల్గా ఉంటారు కదా. నా వైఫ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని అడిగింది. సురేష్ బొబ్బులి, నాకు ఆయన పరిచయం లేదు, దాంట్లో చూసాం కదా మేము కూడా చెప్పాను. ఇంతవరకు ఎప్పుడు లేని ఆ మ్యూజిక్ని విన్నాను. షీఈ్ ఎ మ్యూజిక్ లవర్, తను పాడుతుంది కూడా. షీఈ్ ఎ డాక్టర్ ఆల్సో. అది చెప్పింది. సో కంగ్రాచులేషన్స్ సురేష్ ఫర్ యూ. ఇంకా సాయి పల్లవి గురించి చెప్పక్కర్లేదండి. సినిమాలో రానా గురించి వాళ్ళిద్దరు లేకపోతే ఆ సినిమా ఉండేది కాదు. బేసికల్గా వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడంలో వేణు గారు, మరి ఆయనకి ఈ ఐడియాలజీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఇంత వీళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలని. కానీ రానా గారు కానీ అందులో యాక్చువల్లీ నెగటివ్ క్యారెక్టర్ శంకరన్న అనేది మాకు తెలిసి మా రియల్ స్టోరీలో రానాని మేము ఫీల్ అయింది అంటే తను వల్ల చనిపోయింది కాబట్టి మాకు ఆ కోపం ఉండేది. కానీ అదర్వైజ్ ఆయనని చూపించింది కానీ, సాయి పల్లవి చూపించింది కానీ, వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ కానీ ఇట్స్ వండర్ఫుల్ అండి. ఇంకా అంటే ఇలాంటి ఒక స్టోరీని తీసుకొని ఈ బ్యానర్లో సురేష్ గారు, ప్రొడ్యూసర్లు అంతా కూడా ఈ టైంలో ఇలాంటి చేయడం అంటే ఈ నవడేస్ యూత్కి ఇలాంటిది నచ్చుతుంది అనేది కొంత డౌట్ మనకి. ఇప్పుడు చూడాలి మనకి ఎంతమందికి నచ్చుతుంది, ఎంతమంది చూస్తారని. కానీ ఇలాంటి బ్యానర్లో ఇలాంటి స్టోరీని తీసుకుని ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి. అట్లాగే మొన్న లాస్ట్ ఈవెంట్లో రానా గారు, నేను నెక్స్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేయను, నా ఫ్యాన్స్ కోసం పనిచేస్తాను అంటే ఫ్యాన్స్ అందరూ ఆయన అడిగి ఉంటారు. కానీ తప్పకుండా చేయాలి, ఆయనే చేయగలరు ఇలాంటివి. ఫ్యూచర్లో కూడా మీకు మంచి స్టోరీ దొరికితే చేయండి సార్. ఎందుకంటే ఎవ్రీబడి డూయింగ్ ద బిజినెస్. అంటే మన బతుకు తెరువు కోసమో మన కోసమో మనం దగ్గర పనిచేసి బిజినెస్ చేస్తాం. కానీ దాంట్లో కూడా కొన్ని ఎథిక్స్, కొన్ని సోషల్ వాల్యూస్, నలుగురు కోసం పనిచేసేది. మరి ఇందాకే అన్నారు ఆ లైన్ ఆఫ్ ఇది, ఆ లైన్లో వన్ సైడ్ ఇలాంటివి ఉంటే ఇంకా బెటర్ సార్. మీరు ఫస్ట్ టైం అన్నారు మీ దీంట్లో ఇలాంటి స్టోరీ. నెక్స్ట్ టైం ఇంకొక సినిమా కూడా ఇలాంటివి చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం సార్. Good. Thank you so much, and thank you. No, Anna Tour is there. She'll do a good job. I must tell them we must give opportunities for these stories to come out. మేం చేయకపోతే ఎవరు చేస్తారు, నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు అనేది తను ఫ్రమ్ బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్. ఎప్పుడు ఇట్లాంటిది నేను అలా లేనండి. డబ్బులు వస్తాయి అని చూసే బతికాను. బట్ దట్ ఫెలో ఇస్ లిటిల్ బెటర్ దెన్ అంటే ద థింగ్ ఇస్ అందరూ పనిచేస్తారండి. సాయి పల్లవీస్ కెరియర్ ఆర్ రానాస్ కెరియర్, ఆఫ్టర్ సమ్ టైమ్ వెన్ యూ లుక్ బ్యాక్, ఏం సినిమాలు చేశారు వీళ్ళు, మనం కూడా ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే మీరు పాత సినిమాలన్నీ ఏం సినిమాలు గుర్తుంటాయండి? ఆ సంవత్సరం అయినా కమర్షియల్ సూపర్ హిట్ గుర్తుండదండి. సమ్ గుడ్ ఫిల్మ్స్ విల్ బీ దేర్. అవి చెప్తున్నప్పుడు మనకి బాగానే ఆడింది అంత గొప్ప, దోస్ ఫిల్మ్స్ విల్ బీ రిమెంబర్డ్. సో I think Rana and Sai Pallavi and they all want good films to be made so that art is remembered for a long period of time. Thank you. నేను ముందు మోహన్ రావు గారికి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే అన్న అని పిలుస్తా. ఆ రోజు ఇంటికి వెళ్ళినప్పుడు నాకు చాలా భయం వచ్చేసింది. ఎందుకంటే ఎవరైనా నా ఫ్యామిలీలో ఒక గురించి ఫిల్మ్ చేస్తారంటే నేను అసలు ఒప్పుకోను. ఎందుకంటే ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అని. అండ్ ఆల్సో ప్రైవసీ కూడా కావాలి కదా. సో నాకు ఎప్పుడు ఆ భయం ఉండేది, మనం ఏంటి
వెళ్ళి కలిసినప్పుడే ఫొటోస్ తీసుకున్నాం కదా, ఇది బయట పెడితే మంచిదా కాదా అని. బట్ వాళ్ళకి అట్లా ఏం మైండ్లో లేదు. వచ్చింది నా చెల్లి అని నన్ను అట్లా అక్సెప్ట్ చేసి అక్కడ నాకు ఒకసారి ఇచ్చి బొట్టు పెట్టి, అమ్మ కూడా ఆ రోజు ఉన్నారు. ఐ థింక్ ఇట్ వాజ్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ అది నాకు కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఒక రియల్ లైఫ్ స్టోరీ ప్లే చేయట్లేదు అండ్ వాళ్ళ ఫ్యామిలీని కలవలేదు. సో ఆ రోజే నాకు తెలిసింది నేను ముందే కలిసి ఉండాల్సేమో నాకు ఒక ఫీలింగ్ ఆ రోజు వచ్చింది. ఎందుకంటే ఆ ఒక్క రోజులో నాకు వాళ్ళ లోపల ఎంత ఆ బరువు ఉందో అది నాకు వచ్చేసింది. నేనే సరళగా ప్లే చేశాను. సో నాకు ఆ పెయిన్ ఏం లేదు. బట్ ఫ్యామిలీ చూసినప్పుడు నాకు చాలా బరువు వచ్చేసింది. అమ్మ నా చేయి పట్టుకొని ఎక్కడికి వెళ్ళావు బిడ్డ, ఎందుకు ఇన్ని రోజులు అయింది అని అడిగేసరికి నాకు అట్లా కళ్ళ నుంచి అంత నీళ్ళు వచ్చేసింది. సో నేను ఆ రోజే చెప్పిన, ఇట్లా మంచి మంచి హార్ట్ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ పుడతారు, ఇంకా పెద్ద పోస్ట్ లో వస్తారు. వాళ్ళు ఏమనుకున్నారో అది ఇంకా ఒక గొప్ప వేలో అది సాధించుకుంటారు. సో అదే నేను ఆ రోజు కూడా చెప్పిన, అమ్మకి కూడా అండ్ అక్కకి కూడా చెప్పిన. సో we are very thankful to sir and his family where they could see వేణు గారు ఎంత హార్డ్ వర్క్. ఎందుకంటే తనకి ఇది ఒక కథలా కాదు, ఇది ఒక డిస్టర్బ్ చేసిన ఒక ఈవెంట్ గా జరిగింది. ఇది ఎలా నేను జనాలకి ముందుకు తీసుకెళ్తాను, వాళ్ళ అందరికీ ఇది కనెక్ట్ అవ్వాలి. సో అట్లా ఒక ప్రేమ కథ తీసుకురావాలి, అమ్మాయి ఆ పట్టుదల ఉంది కదా అది కరెక్ట్ గా చూపించాలి. సో దాన్ని ఆలోచించి అది రాసి అదని ఈ ప్రయత్నాన్ని వాళ్ళు స్వీకరించి హ్యాపీగా అక్సెప్ట్ చేసుకొని ఈరోజు ఇక్కడ వచ్చి మాతో పాటు కూర్చొని మీ అందరితో మాట్లాడుంటే ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ దట్ యూ ఆల్సో స్టార్టెడ్ కంట్రిబ్యూటింగ్ మోర్ టు ఆర్ట్ సర్ దాన్ ఆల్ ఆఫ్ అస్. మీరే చాలా ఈ టైం కాంట్రిబ్యూట్ చేశారు. అండ్ సురేష్ బాబు గారు గురించి డెఫినెట్ గా చెప్పాలి. ఎందుకంటే నేను ఐ హ్యావ్ టు మెన్షన్ సార్, దీని ముందు కూడా నేను దీని గురించి చెప్పట్లేదు ఎడిట్ టైం అందరికి. ఎందుకంటే తను ఒక ఎన్సైక్లోపీడియా లాగా రాసి పెట్టారా, ఒక అన్ని పేజెస్ అండ్ షూట్ చేసింది కూడా అంతే. బట్ మనకి ఏం కరెక్ట్ గా కావాలి, సో ఎవరో బయట నుంచి చాలా ఒక క్లారిటీతో అండ్ హీఈస్ లైక్ వన్ ప్రాపర్ ఎన్సైక్లోపీడియా. తను చెప్పారు ఇది ఈ రూట్ లో ఇట్లా జరగాలి. మేమందరూ లోపల ఉన్నాము. సో వీ డింట్ నో వాట్, అన్ని సీన్స్ మనకి ఎంత నచ్చినాయి. సో వీ డింట్ నో వాట్ టు లూజ్, వాట్ టు లెట్ గో. బట్ తనే ఉండి అండ్ అంత డిసిప్లిన్ గా ఉండి. అండ్ సార్ ఐ థింక్ రానా గారు టేక్స్ ఆఫ్టర్ యూ ఇన్ ఆల్ దీస్ క్యారెక్టర్స్. సో I learned a lot of lessons, sir, from spending time over here with you and Rana Garu. And he's the coolest person, coolest Nana that I've met. Nana ki call chesi cheppa. So I'm extremely thankful to the whole team.